ವಾರದ ಕತೆ ಕಿಚ್ಚನ ಜೊತೆ ಕನ್ನಡ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లోన కింగ్ కిచ్చ సుదీప్ ఎవరెవరికి పాఠాలు చెప్పారు, ఎవరికి గుణపాఠాలు చెప్పారు, అతిథులు చేసింది కరెక్టా లేదా హౌస్ మేట్స్ చేసింది కరెక్టా, తప్పు ఎవరిదిలో ఉంది, మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా బూమ్రాంగ్ కావడానికి కారణం ఏంటి, అన్నిటికీ ముఖ్య కారణం గిల్లీనేనా, గిల్లీ చుట్టే కథ మొత్తం సాగిందా, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా సాగినటువంటి ఎపిసోడ్ ఇది. శనివారం రోజు మామూలుగా హాట్ గా సాగుతూ ఉంటుంది. పంచాయతీల మీద పంచాయతీలు జరుగుతూ ఉంటాయి. ఎవరెవరికి ఏదేది ముట్ట చెప్పాలో కిచ్చా సుదీప్ వాళ్ళకి అందరికీ కూడా ముట్ట చెప్పేటువంటి కార్యక్రమం కోసం వేలాది కన్నడిగులు వీక్షిస్తూ ఉంటారు, ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈసారి గిల్లీని బలిపశువు చేశారా, గిల్లీకి సర్ది చెప్పే గుణంలోన కథ మొత్తం ఆయన చుట్టే తిరిగిందా, ఆయన మాట్లాడినప్పుడు నవ్వుతూ చప్పట్లు కొట్టి కేరింతలు చేసి అడ్డి గిల్లి నువ్వు అలా మాట్లాడాలని చెప్పిన వాళ్లే అతని పట్ల మౌనం వహించారా, ఒక్క కావ్య తప్పనిచ్చి మిగిలిన వాళ్ళందరూ కూడా గిల్లి వల్లనే ఆట మొత్తం చెడిపోయింది, గిల్లినే దీనికి ప్రధాన కారణం అని మొత్తం నిందారోపణ మొత్తం ఆయన పైన మోపి తాము తప్పించుకునేందుకు ఏమైనా ప్రయత్నించారా, లేదా నిజంగా గిల్లి వల్ల పొరపాటు జరిగిందా, పొరపాటు జరిగితే ఆ శాతం ఎంత మేరకుంది, రెచ్చిపోయిన గిల్లీని మనం తిట్టే సందర్భంలో రెచ్చగొట్టిన వాళ్ళ గురించి మనం ఏమైనా మర్చిపోయామా అన్న అంశాలు ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సి వస్తాం. కిచ్చా సుదీప్ గారు ఈ వీకెండ్ పంచాయతీ ప్రారంభిస్తుంది సీరియస్ నోట్తోనే ప్రారంభించారు. ఎందుకంటే నిన్నటితో బ్యాచిలర్స్ పార్టీ ముగిసిపోయింది. బ్యాచిలర్స్ పార్టీ ముగిసిపోయిన తర్వాత వాళ్ళందరూ సాధారణ మనుషులు అయ్యారు. అయినా కూడా డైనింగ్ టేబుల్ ముందు రెచ్చిపోయినటువంటి మంజు గిల్లి మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. చివరికి మీరు గమనించండి, ప్రతి సందర్భంలో కూడా మాట జారినా పంచ్ డైలాగ్ వేసినా కూడా గిల్లి వెళ్ళి సారీ కోరడానికి, సారీ చెప్పడానికి ఏమాత్రం వెనకంజ వేయలేదు. మరి గిల్లి సారీ చెప్తే ఆ సారీని పరిగణనలో కూడా తీసుకోకుండా మంచు అలా వెళ్ళిపోయిన తర్వాత గిల్లి మాత్రం ఏం చేయగలడు అని అతని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఇక్కడ ఏం చెప్పాడు, ఒకరి కంచెం లాక్కునే పరిస్థితి నాకొద్దు, కంచెం బిగ్ బాస్ హౌస్ కు వేరే వాళ్ళు రావడం అంటే వాళ్ళ కంచెం లాక్కోవడం లాంటిదే, ఇలా నేను లాక్కోవడానికి నేను ఒప్పుకోను, నెక్స్ట్ సీజన్ లో నన్ను పిలిస్తే నేను రాను అని గిల్లి అన్నమాట వాస్తవమే. అయితే ఈ మాట ఆయన అనకుండా ఉండాల్సింది. అంటే మొత్తానికి గిల్లి చేసిందే కరెక్టేనా, గిల్లి 100% కరెక్టేనా, గిల్లి ఏం చేసినా కరెక్టేనా అంటే కాదు, తప్పే. అయితే గిల్లి ఆ మాత్రం మాట్లాడకపోతే, ఆ మాత్రం చేయకపోతే అసలు కంటెంట్ అంటూ ఏమైనా ఉంటుందా అనేది కూడా మనం ఆలోచించాలి. మీరు చూడండి, గత 3 రోజుల ఎపిసోడ్లు చూస్తే ప్రతి సందర్భంలో కూడా గిల్లి ఈజ్ ది సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది అట్రాక్షన్. మిగిలిన వాళ్ళు ఏం జుట్టు పీక్కున్నా, బాజింపట్లేసినా, తలకిందులు తపస్సు చేసినా కూడా వాళ్ళు చేయలేనటువంటి ఎంటర్టైన్మెంట్ కేవలం తన మాటల గారడి ద్వారా, మాటల ద్వారా గిల్లి చేయగలిగాడంటే మళ్ళీ గిల్లి పైన కూడా ఆ డిపెండెన్సీ, బిగ్ బాస్ డిపెండెన్సీ ఎంత ఉందో కూడా మనం ఆలోచించాలి. అలాగని గిల్లి చేసింది కరెక్ట్ అని నేను చెప్పను. గిల్లి నోరు జారుతాడు, మొదట మాట్లాడేస్తాడు, ఆ తర్వాత సారీ అడుగుతాడు, సారీ అడిగిన తర్వాత మళ్ళీ అదే తప్పు చేస్తాడు. నిజమే, ఆయనలో చాలా పొరపాట్లు ఉన్నాయి, వాటన్నిటినైనా సరిదిద్దుకొని తీరాల్సిందే. కానీ ఆయన నేచరే అలా ఉన్నప్పుడు ఏం చేయగలరు, ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నమాట. సో ఇక్కడ వీకెండ్ పంచాయతీలోన కిచ్చా సుదీప్ గారు అదే అంటారు. ఎలా జరిగింది ఏంటి, ఏం కథ, ఆయన లోపలికి వెళ్లే ముందు కూడా అదే అంటారు. ఏంటి, గెస్టులు లాగానే ఉన్నారా, హోస్టులు లాగానే ఉన్నారా, హోస్టులను గెస్టులు బానిసలుగా చూడడం మొదలు పెట్టారా, అసలు వీళ్ళు లోపలికి ఎందుకు వెళ్ళారు, ఆ కాన్సెప్ట్ అసలు ఎవరికి అర్థమైంది, ఎవరికి అర్థం కాలేదు, ఇదే మెయిన్ ప్రాబ్లం. కిచ్చా సుదీప్ గారు లోపలికి వెళ్ళినప్పుడు ఆయన అదే అంటారు. ఈ సీజన్లోన నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మీకు బిగ్ బాస్ ఏం చెప్తాడో అర్థం కాదు. బిగ్ బాస్ చెప్పేది ఒకటి, మీరు అనుకునేది ఒకటి, మీరు అనుకున్నది మీరు చేస్తుంటే దాన్ని చూసి అనుకునే ప్రేక్షకులు మరొకటి. అంటే 3 కాన్సెప్ట్లు తయారవుతున్నాయి. బిగ్ బాస్ ఒక కాన్సెప్ట్ ఇస్తే ఈజ్ ఈక్వల్ టు 3 కాన్సెప్ట్లు అయిపోతున్నాయి. బిగ్ బాస్ చెప్పిన కాన్సెప్ట్ ఒకటి, మీరు అర్థం చేసుకోకుండా చేసే కాన్సెప్ట్ ఒకటి, అది ప్రేక్షకులకు అర్థమయ్యే కాన్సెప్ట్ ఒకటి. ప్రేక్షకులు ఏమి అర్థమయ్యిందో అనేది బిగ్ బాస్ వాళ్ళకి అర్థం కావట్లేదు అని చమత్కారంగా చెప్తారనమాట. ఓకే, ఇట్ మే బి కరెక్ట్ ఆన్ సీరియస్ నోట్. ఇప్పుడు ఏంటంటే 5 వచ్చారు. 5 వాళ్ళు ఏం చేశారు,
మంజు రెచ్చగొట్టాడు, రజిత్ రెచ్చగొట్టాడు, రజిత్ కూడా రెచ్చగొట్టాడు కదా, మంజు కూడా రెచ్చగొట్టాడు కదా. అయితే ఇక్కడ గిల్లి చేసిన పొరపాటు ఏంటంటే రాగానే ఆయనకున్న బలం ఏంటంటే పంచులు వేయడం, కామెడీ మాటల ద్వారా ఎదుటి వ్యక్తిని డిప్ప కొట్టిచ్చేసేయడం, అలాగే కొనసాగుతూ వచ్చింది కూడా. సో వాళ్ళు వచ్చి కూర్చొని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, ఏంటి కంకణ భాగ్యం కలిసి వచ్చింది మంజుకు, ఈ నేపథ్యంలోన బ్యాచులర్ పార్టీ అంటూ మేము అరేంజ్ చేయబోతున్నాము అన్న వెంటనే వెనకటి నుంచి పంచ్ డైలాగ్ ఏమొస్తుంది, 3వదా 2వదా 5వదా ఎన్నో పెళ్లి అని. అక్కడ ట్రిగ్గర్ పాయింట్ స్టార్ట్ అయింది. మళ్ళీ అలా అనకుండా ఉండాల్సింది కూడా. సరే అక్కడితో ఆగిపోయిందంటే వెంటనే మంజు వచ్చి మాట్లాడతాడు. మంజు వచ్చి, ఏంటి నువ్వు పెళ్లి గురించి మాట్లాడతావా, బయట ఎలా ఉంటుంది, 2, 3 అని ఎలా అంటావయ్యా నువ్వు అంటే సారీ అంటారు. చివరికి త్రివిక్రమ్ కూడా అడుగుతాడు, అరే కొద్దిగా స్పేస్ ఇవ్వరానైనా, నువ్వు రాగానే మమ్మల్ని ఎక్కేయద్దు, మనం ఎంజాయ్ చేద్దామని వచ్చామని. చివరికి రజిత్ కూడా అంటాడు, అరే ఏంద్ర నువ్వు, నీ రోదన ఏంటి అసలు, ఏం నువ్వు భరింపరాకుండా తయారైపోయినావు కదా, ఎట్లా భరిస్తున్నారా ఆయన హౌస్లో ఉన్న వాళ్ళందరూ, అది ఇది అని. కాకపోతే వీళ్ళు పెట్టే టార్చర్ అంటే వీళ్ళు గెస్టులుగా వచ్చి అదే కిచ్చ సుదీప్ అంటారు, మనం ఏదైనా హోటల్కి వెళ్తాం, డబ్బులు కట్టి సర్వీస్ తీసుకుంటాం. మనం డబ్బులు కట్టిన దానికి సర్వీస్ తీసుకోవడానికి పరిమితం కావాలి, కానీ గ్లాస్ నీళ్ళు పారబోసి తుడవడం అనడము, ఆ తర్వాత తిండి బాగలేదు విసరగొట్టడము, నువ్వు కూర్చోమనడం, నువ్వు లేచి నిలబడనడం, నువ్వు డ్యాన్స్ చేయనడం, ఇవన్నీ కూడా గెస్టులు చేయాల్సిన పనులు కాదు కదా. మళ్ళీ వీళ్ళు ఎలా చేశారు అంటే మనోరంజన కోసం. సరే వాళ్ళు కాన్సెప్ట్ ను ఒకలా అర్థం చేసుకుని ఎలాగైనా సరే హౌస్ ఎంటర్టైన్మెంట్, అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏంటి, ఎంత ఎంగేజ్ గా ఉంటుంది ఇల్లు, ఎంత ఎంగేజ్ గా ఉంటుంది, ప్రేక్షకులు ఎంత బాగా దీన్ని ఆకట్టుకుంటారు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అయిపోతుంది. సో అశ్విని ఘోరంగా పోరాడిన, కావ్య గిల్లి మధ్య ప్రణయ కలహాలు లాంటిది ఏమైనా సృష్టించినా, జాన్వి నోటుకొచ్చినట్లు మాట్లాడినా, అశ్విని జాన్వి కలిసి ఏమైనా దొంగతనం చేసి దాన్ని రక్షిత నెత్తిపైన వేసిన, రఘు రక్షిత వీళ్ళందరూ ఒక జట్టుగా ఉన్నట్టుగా చూపించిన, ఇవన్నీ కూడా అల్టిమేట్ గా ఆటను రక్తి కట్టించేటువంటి ప్రయత్నాలుగానే భావించి బిగ్ బాస్ కామ్ గా ఉంటాడు. అది శృతి మించితే అప్పుడు కిచ్చా సుదీప్ ఎంటర్ కావాల్సి వస్తుంది. మనం అనుకునే ఉన్నాం, బహుశా నేను టెక్నికల్ ఇష్యూ వలన ఈ 3 రోజులు నేను ఎపిసోడ్ రికార్డ్ చేసి కూడా మీకు నేను ఇవ్వలేకపోయాను, ఐఎమ్ వెరీ సారీ. కొంతమంది మిత్రులు అడిగారు ఏంటి వదిలేశారని. లేదండి, నేను చేశాను. నేను ఇప్పుడు కొద్దిగా రిమోట్ ఏరియాకి వెళ్ళాను, నేను అక్కడ నెట్ ప్రాబ్లం వస్తుంది, దొరికినంతలోన అవకాశం తీసుకొని నేను చేస్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి. కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ కిచ్చా సుదీప్ గారు ఇంకా ఒక్కొక్కరి ఆట ఎలా జరిగింది, ఏమైంది, ముఖ్యంగా అభిషేక్ను కార్నర్ చేశారు. నిజంగా అంటే యాజ్ ఎ కెప్టెన్ గా ఆయన అసలు నామినేషన్ లో ఉన్నవాడు, వెళ్ళిపోతాడు అనుకునేవాడు, తంతె గారెల బుట్టలో పడ్డట్టు వాళ్ళు పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్టు ఆయన ఎగిరి వచ్చి సేఫ్ జోన్ లో పడ్డ తర్వాత కెప్టెన్ అయిపోయాడు. ఓకే, కెప్టెన్ అయిపోయిన తర్వాత చేయాల్సిన పని ఏంటి, ఆ క్యాప్టెన్షిప్ టాస్క్ అదే కిచ్చా సుదీప్ అంటారు. అరే నువ్వు క్యాప్టెన్ అయిపోయినవరా నాయన, నువ్వు నామినేషన్ లో ఉన్నవాడివి, లక్ కొద్దీ నువ్వు యువతలకు వచ్చేసి క్యాప్టెన్ అయిపోయావు. నంబర్ 1 లక్ పాయింట్ నీకు. సో ఈ లక్ పాయింట్ పట్టుకొని నువ్వు చేయాల్సింది ఏంటి, నీకు అంది వచ్చిన అవకాశాలను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు. నీ చేతిలో మొత్తం టీం ఉంది. టీం నీ చేతిలో ఉన్నప్పుడు వెన్ యూఆర్ ఎ టీమ్ లీడర్, నీకు ఫ్రెండ్ లేడు, శత్రువు లేడు, అందరూ కామన్. ఎవరు పని చేస్తారో వాళ్ళ చేత పని చేయించాలి, ఎవరు పని చేయలేదు వారి చేత పని మళ్ళీ చెవి నువ్వాలి. ఇది నువ్వు చేయాల్సిన పని. ఇది నువ్వు చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం అనేటువంటిది సరికాదు అని బుద్ధిపాఠం చెప్పడం మొదలు పెడతాడనమాట. సో అక్కడ ఆన్ ది స్పాట్ పోల్ మొదలు పెడతాడు. ఏంటి, క్యాప్టెన్సీ ఎలా ఉంది, అభిషేక్ క్యాప్టెన్సీ ఎలా ఉంది, నువ్వు అందరినీ వేడుకుంటున్నావు, వచ్చేస్తున్నావు, ఇది అనవసరం. ఇది నువ్వు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు గిల్లిని నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయావు, మొత్తం పాకం ఎక్కడ చెడిపోయింది. లేదు నేను గిల్లిని కంట్రోల్ చేయలేకపోయాను, నేను ప్రయత్నించాను అనే మాట చేత కాని వాళ్ళు అనవలసినటువంటి మాట. నీ చేతిలో పవర్ ఉన్నప్పుడు నువ్వు ప్రయత్నించరాదు స్వామి, నువ్వు చేయాలి. అభిషేక్ నీ చేతిలో ఒక పవర్ ఇచ్చారు, యు ఆర్ ది మేనేజర్ ఆఫ్ ది బీబీ ప్యాలెస్ అన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి, యూ హ్యావ్ టు మెయింటైన్, యూ హ్యావ్ టు కంక్లూడ్, యూ హ్యావ్ టు రిజాల్వ్ ది ప్రాబ్లం. అంతేగాని నువ్వు ప్రయత్నించడం ఏంటి, ఈ ప్రయత్నించే క్రమంలోన నీ అస్తిత్వాన్ని నువ్వు పోగొట్టుకున్నావు, చేతులు ఊరికే కూర్చున్నావు, అక్కడక్కడ ఏదో చేయడం ప్రయత్నించావు, మొత్తం మీద ఈ షో అట్టర్ ఫ్లాప్ కావడానికి యూ బికమ్ ది మెయిన్ కాజ్, నువ్వు ప్రధాన కారణంగా నిలిచిపోయావు. ఇది దురదృష్టం అని చెప్తాడు. నిజం, ఎంత అవునన్నా కాదన్నా కిచ్చా సుదీప్ గారు చెప్పిన మాట నిజం. నాకు నచ్చిన వాక్యం ఒకటే,
అధికారం ఉన్న వాళ్ళు ప్రయత్నించకూడదు, చెయ్యాలి అంతే. అధికారం లేని వాళ్ళు ప్రయత్నిస్తారు. కాబట్టి అక్కడ హౌస్ సభ్యులందరూ కూడా వాళ్ళు ప్రయత్నించారు, ఎలాగైనా తప్పించుకుందామా, ఏం చేద్దామని. పైగా ఇక్కడ అది కూడా చెప్పారు, అభిషేక్ని బాగా తలంటు పోస్తారు. ఆ తర్వాత సూరజ్ని కూడా అడుగుతారు, ఎక్కడ పొరపాటు జరిగిందంటే మా దగ్గర కొంచెం చెఫ్గా మేము కొంచెం ఇబ్బంది పడ్డాము, కొంచెం అవి కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి అని చెప్తారు. గిల్లీని అడుగుతారు, ఏం గిల్లీ? ఆ గిల్లీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇవన్నీ వీళ్ళందరూ అడిగిన తర్వాత అభిషేక్ ఎపిసోడ్ తర్వాత గిల్లీ దగ్గరికి వస్తారు. గిల్లీ దగ్గర దాదాపు నాకు తెలిసి ఎక్కువ టైం ఈ రోజు ఎపిసోడ్లో, మొత్తం ఎపిసోడ్లోన దాదాపు 70% గిల్లి చుట్టూనే తిరిగింది. ఎందుకంటే 3 రోజుల ఎపిసోడ్లు కూడా గిల్లి చుట్టూనే తిరిగాయి. గిల్లి వేసే పంచ్ డైలాగ్ కావచ్చు, గిల్లి చేసే డ్యాన్స్ కావచ్చు, గిల్లి రోస్ట్ చేసే విధానం కావచ్చు, అల్టిమేట్ గా అసలు వచ్చిన గెస్టులు, యాక్చువల్ చెప్పాలంటే లాస్ట్ సీజన్లోనూ రజిత్ పులిలాగా ఉండేవాడు, మంజు పులిలాగా ఉండేవాడు. వాళ్ళ ముగ్గురిని కూడా మూలను కూర్చోబెట్టినటువంటి మొగాడు లాగా గిల్లి కనిపించాడు. రోస్ట్ చేశాడు. మళ్ళీ రోస్ట్ చేశాడు కదా అని బాధపడితే అది వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం కాలేదని అర్థం. రోస్ట్ చేయమని ఎవరు చెప్పారు? బిగ్ బాస్ చెప్పారు. గెస్ట్లను సరదాగా రోస్ట్ చేసే పద్ధతి మీది. అందుకోసమే గ్రే ఏరియా మలేరియా అన్నాడు, ఉస్తువారి సుస్తువారి అన్నాడు, త్రివిక్రమ్ని ఇంకో మాట అన్నాడు, రజిత్ని ఇంకో మాట అన్నాడు, సెకండ్ హాఫ్ అన్నాడు, వైల్డ్ అన్నాడు, 50% తర్వాత వచ్చావు నువ్వు అన్నాడు. ఇంకా వాడు రెచ్చిపోతే, గిల్లి రెచ్చిపోతే ఆపేవాళ్ళు ఎవరు లేరు. గిల్లి తోపు దమ్ముంటే ఆపు అని డైలాగులు కొట్టేలాగా తయారైపోయాడు. ఏం చేద్దాం అంటే ఇక్కడ ఏమైపోతుందంటే మిగిలిన వాళ్ళు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోకున్నాను, స్ట్రాంగ్ గాను. మీరు చూడండి, మీరు ఈ మొత్తం వ్యవహారంలో సందట్లో సడేమియా అన్నట్టు అశ్విని గిల్లితోన బాగా దువ్వడానికి ప్రయత్నించింది. గిల్లిని అందరూ అవమానించి, గిల్లిని ఇంకా నువ్వు మాట్లాడదు, ఎందుకంటే క్యాప్టెన్ ఆ టాస్కుల్లోన అంటే వాళ్ళు హాస్పిటాలిటీ ఇవన్నీ చూపించినప్పుడు టిప్స్ ఇవ్వాల్సి ఉంటుంది. టిప్స్ కూడా మేము ఇవ్వము అని భీష్మించు కూర్చున్నప్పుడు అందరు కలిసి గిల్లికి నువ్వు కాస్త నోరు మూసుకొని ఉండరా నాయన, నీకు దండం పెడతాము నీకు అన్నప్పుడు అతను సరైన నోరు మూసుకున్నాడు. ఆ తర్వాత ఎంత లైన్ క్రాస్ చేశారు గెస్టులు. ఆయన చేత ఆడవేషం వేయించేది ఏంటి, ఆయన పదే కామెంట్లు చేయడం ఏంటి, ఏమైనా చేశారు. మళ్ళీ వాళ్ళు కూడా క్రాస్ చేశారు కదా. వాళ్ళు అంటే ఇక్కడ లైన్ క్రాస్ చేశారు అనడం కంటే కూడా వాళ్ళు కూడా ది ట్రైడ్ టు క్రియేట్ హ్యూమర్ డిపెండింగ్ ఆన్ గిల్లీ. అంటే ప్రతి ఒక్కరు కూడా గిల్లీ ఆధారంగానే కామెడీ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. గిల్లీనే బలిపశువు చేశారు. నాకు ఇక్కడే అనిపించింది, గిల్లీ బలిపశువు అయ్యాడా? నాకు మెయిన్ అనిపించింది అది. గిల్లీ ఒకటే తప్పు అయిపోయాడా? ఆయన ఒక్కడే సెంటర్ ఆఫ్ ది క్రైమ్ లాగా ఆయన నిలబెట్టేశారా, బోన్లో నిలబెట్టేశారా? అక్కడికి కూడా సుదీప్ గారు చెప్పినంత చెప్పి అంటారు, గిల్లీ దేవుడు నీకు వరం ఇచ్చాడు, గొప్ప వరం ఇచ్చాడు. కామెడీ అనేది నీకు దేవుడు ఇచ్చిన వరం. ఆ వరాన్ని బాగా ఉపయోగించుకో, కానీ కొంచెం లైన్ గీచుకోవయ్యా. నువ్వు అద్భుతంగా మాట్లాడావు, నీ మాట నీకు గర్వకారణం, కానీ ఆ మాటే నీకు ఇబ్బందికరంగా పరిణమించరాదు. అదొక్కటి నువ్వు గుర్తుంచుకో చాలు అని ఆయన చేసిన సూచన మాత్రం అత్యద్భుతం. సో ఇక్కడ గిల్లి కావ్య కూడా చేయెత్తుతుంది పాపం, గిల్లి పరంగా మాట్లాడడానికి చెప్తుంది. ఆమె చాలా కరెక్ట్గా చెప్పింది, కానీ కిచ్చ సుదీప్ దాన్ని ఎక్స్టెండ్ చేయలేకపోయింది. ఆమె ఏమనిందంటే ఎవ్వరు చేయెత్తరు, గిల్లి పరంగా గిల్లి విషయం ఎవరైనా ఏమైనా మాట్లాడతారంటే ఆమె చేయెత్తి ఒకటే మాట్లాడుతుంది. గిల్లి ఎంత చేశాడో గెస్టులు దాన్ని కొనసాగించి అంతే తప్పు చేశారు అనేది వాస్తవం. ఆయన ఇంత చేస్తే ఓకే, గిల్లి తప్పు చేయలేదు కదా, చేశాడు. ఆ తప్పును అలాగే కొనసాగించింది కూడా ఉంది అని చెప్పినప్పుడు ఆమె సరిగ్గా కన్వే చేయలేకపోయింది. రెండోసారి మాట్లాడినప్పుడు భయపడి ఇంకో రకంగా చెప్పింది, గిల్లిది తప్పని. మొదటేమో గెస్టులు తప్పంది, తర్వాత గిల్లి తప్పంది. ఈ కన్ఫ్యూజన్తోన కిచ్చ సుదీప్ అదే అన్నారు, ఏదైనా ఒక స్టాండప్ అయిన ఎవరు చేయట్లేదు, వాలంటీర్గా నీ చేయి నువ్వే ఎత్తావు, అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారనమాట. ఆ తర్వాత అందరూ కలిసి సరదాగా ఏం చేస్తారంటే, సరే ఇప్పుడు ఇంకో మాట, హౌస్లోనే ఎక్కువ కిరికిరి ఇచ్చినటువంటి గెస్ట్ ఎవరు అని అందరిని అడిగితే అందరూ కూడా దాదాపు ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరు కూడా మంజుకే ఇచ్చేశారు అనమాట. మోస్ట్ కిరికిరి చేశారు. కానీ వాళ్ళు ఇచ్చిన కారణాలు కూడా చాలా బ్యూటిఫుల్ గా ప్రెట్టీగా ఉన్నాయన్నమాట. అంటే కిరికిరి చేశాడు, ఆ కిరికిరి వల్ల మాకేం ఇబ్బంది కలగలేదు, కానీ నవ్వు వచ్చింది, మాకు కొంచెం ఇబ్బంది కలిగింది, కానీ బాగానే ఉంది అన్నట్టుగా అదే చెప్తారు. కిరికిరి అనేది నెగిటివ్ వర్డ్ యాక్చువల్గా. ఏం కిరికిరి అయింది అంటాం. కిరికిరి అనేది నెగిటివ్ వర్డ్ అయినా కూడా వీళ్ళందరూ కూడా నీకు పాజిటివ్ నోట్తో విత్ లాట్స్ ఆఫ్ లవ్ నీకు కిరికిరి అనేది ఇచ్చారు. ఇందులో పాజిటివిటీ కూడా చూపించారు. మంజు అది ఆలోచించు నువ్వు అని చెప్పి మంజుని పొగుడతాడు. ఆయన గ్రే ఏరియా కింగ్, లాస్ట్ సీజన్ లో ఆయన ఆడిన ఆట, ఆయన తీసుకున్న నిర్ణయాలు అల్టిమేట్. అలాంటి వ్యక్తి ఒక్కరు ఈ సీజన్ లో ఉన్నా కూడా ఈ సీజన్ రేంజే మారిపోయేది అని
కిచ్చా సుదీప్ గారు చెప్తారనమాట. సో ఇక చివరిగా ఏంటంటే అసలు విషయం చెప్తారు. ఏంటంటే ఇప్పుడు వచ్చిన 5 గెస్టుల్లోన ఇద్దరు ఇక్కడ ఉంటారు, 3 బయటకు వెళ్ళిపోతారు. 2 వైల్డ్ కార్డులు కానీ ఇక్కడ ఉండిపోతారు. నిన్ననే మనకు లీక్ అయిపోయింది రజిత్, చైత్ర వైల్డ్ కార్డుగా ఉంటారని. నేను ఆ వీడియో చేశాను కానీ మీ దాకా అది రాలేకపోయింది. ఐఎమ్ వెరీ సారీ అండి బాబు. ఈ టెక్నికల్ ఇష్యూస్ తలనొప్పి, చాలా తలనొప్పిగా మారిపోయింది. లేదంటే ఖచ్చితంగా వచ్చేది, నేను ఇవ్వాలని అనుకున్నాను. ఓకే, మళ్ళీ చెప్పి మిమ్మల్ని విసిగించాను కానీ దట్ ఇస్ ది ఇష్యూ. సో ఇక్కడ నేను నిన్ననే చెప్పాను, నిన్నే అనుకున్నాను ఏంటంటే బ్యాచులర్ పార్టీ ఇచ్చిన తర్వాత ఆయన బయట పెళ్లి ఉంటుంది కాబట్టి మంజుని ఆపే ప్రసక్తే లేదు. మంజుని బయటకు పంపిస్తారు. త్రివిక్రమ్ కూడా బయటకు వెళ్ళిపోయాడు, ఎందుకంటే ఆయనకి ఇంకా ముద్దు ససే సీరియల్లోనూ కొన్ని ఎపిసోడ్స్ ల్యాగ్గా ఉన్నాయి కాబట్టి ఆయన వెళ్లాల్సి వచ్చింది. మోక్షిత లోపల ఉండే మ్యాటర్ ఏం కాదు. మంజు ఉంటే మోక్షిత ఉండొచ్చు కానీ వితౌట్ మంజు మోక్షిత ఉన్నప్పుడు పెద్దగా లాభం లేదు కాబట్టి ఆమెను బయటకు పంపించేశారు. మిగిలింది ఏంటి, లాస్ట్ సీజన్ లో కాంట్రవర్షియల్ అయినటువంటి రజిత్ అండ్ చైత్ర కుందాపురను అసలు మామూలుగా కాదు, బండ బూతులు తిట్టాడు కిచ్చా సుదీప్ లాస్ట్ టైం. చుప్ అని కూడా అన్నారు, నో మూసుకో అన్నాడు. సో ఆ ఎపిసోడ్ అని మనకు తెలుసు. రజిత్ కూడా చూడండి మీరు, ఈసారి లాస్ట్ టైం కూడా 50 days తర్వాత వచ్చాడు, చివరి దాకా ఉన్నాడు. ఈసారి కూడా 50 days తర్వాత వచ్చాడు. మళ్ళీ ఏంటి, చివరి దాకా ఉంటారా? లాస్ట్ టైం వాళ్ళు డైరెక్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు, ఉన్నాడు. ఈసారి వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారు? ఆల్రెడీ ఒక సీజన్ చూసి వచ్చిన వాళ్ళు ఈ సీజన్ వాళ్ళకు అడ్జస్ట్ అవుతారా? ఈ సీజన్ లో కొనసాగుతారా? వారానికి బయటకు వచ్చేస్తారా? ఎందుకంటే బిగ్ బాస్ చరిత్రలో అది కూడా ఉంది. శోభా శెట్టి తెలుగు బిగ్ బాస్ సీజన్ లో చివరి దాకా ఉంది కదా, నన్ను తీసుకొని వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 50 days తర్వాత లోపల 100 days తర్వాత దగ్గర 50 days పైన తర్వాత ఆమెను లోపల పంపైతే ఆమె వారం రోజులకి గోడకేసి కొట్టిన బంతిలాగా బయటకు వచ్చేసింది, ఇవ్వలేకపోయింది. సో అన్ని సీజన్లు ఒకేలాగా ఉండవు, అందరు కంటెస్టెంట్లు ఒకేలా ఉన్నారు. లాస్ట్ టైం అప్లై చేసిన కాన్సెప్ట్ ఈసారి కూడా అప్లై చేస్తామంటే బహుశా కుదరకపోవచ్చు. వీటన్నిటి నేపథ్యంలోన రజిత్, చైత్ర కుందాపుర ఇద్దరు కూడా మాటల్లో ఘనాపాటీలు, సాధించడంలో ఘనాపాటీలు. లాస్ట్ సీజన్లోనే ఇద్దరు కలిసి పిల్లి ఎలుకలాగా కొట్లాడుకున్న వాళ్ళు, అగ్గి నిప్పు ఉప్పు నిప్పులాగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పోరాడతారా, విడివిడిగా పోరాడతారా? వాళ్ళ ఆట ఎలా ఉంటుంది? వాళ్ళ ఆట రావడంతో ఇంట్లో డైనమిక్స్ ఏమైనా చేంజ్ అవుతాయా? ఇంట్లో డైనమిక్స్ చేంజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? గిల్లీ ఏంటి, సైలెంట్ అయిపోతాడా, అలాగే వైలెంట్ గా ఉంటాడా, తన ఆట తీరు మార్చుకుంటాడా? గిల్లీ ఏమైనా ఈ మాటలన్నీ విని కాస్త డిప్రెస్ అయ్యి నాకెందుకు వచ్చిన గొడవ అని ఆయన గనుక ఏమి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ టీఆర్పీ డమాలని పడిపోతుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. బిగ్ బాస్ కావాల్సింది ఆట రంజుగా ఉండడం. అందుకోసమే కాంట్రవర్షియల్ అయినటువంటి చైత్ర కుందాపురం లోపల వదిలేరు. ఆ తర్వాత ఎలా పడితే అలా మాట్లాడడానికి ఏ మాత్రం వెనకాలన్నటువంటి రజిత్ను లోపల వదిలారు. మంచి ఎలాగ లోపల ఉండాల్సిన మ్యాటర్, కానీ ఆయన పెళ్ళింది కాబట్టి ఆయన బయటకు వచ్చేసారు. ఇది అండి కాన్సెప్ట్. చూద్దాం ఇవాళ ఏమవుతుంది, ఇవాళ ఎవరైనా బయటికి వెళ్తారో, ఎవరు బయటికి వెళ్తారు, ఏంటి ఏం కథ చూద్దాం. ఈ వాళ్ళ పంచాయతీ ఎలా జరిగింది, గిల్లీ బలిపశు ఏమైనా అయ్యాడా, కిచ్చా సుదీప్ గారు చెప్పింది కరెక్టేనా, కిచ్చా సుదీప్ గారు చెప్పిన మాటలోనే అంతరార్థం గ్రహించి దాని సారాంశం గ్రహించి టానిక్ లాగా తీసుకుని వాళ్ళు ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు కామెంట్ బాక్స్ లో రాయండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే నా ఛానల్ అంత ముందుకెళ్తుంది. రెగ్యులర్గా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కొద్దిగా నెట్ ప్రాబ్లం ఉంది, చూద్దాం. ఐ విల్ రికవర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దిస్ ఈజ్ రామద కుమార్ సుధాన్ సైనింగ్ ఆఫ్.